హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే లాస్ట్ సండే వీడియో. మార్నింగ్ అయితే పిల్లల్ని రెడీ చేసి కొన్ని ఫొటోస్ అయితే దించాను. చర్చ్కి అయితే వచ్చాము. చర్చి ప్రేయర్ అయిపోయిన తర్వాత మజ్జిగ అయితే ప్రిపేర్ చేశారు. అక్కడే మజ్జిగ తాగేసి ఇంటికైతే వచ్చాము. అమ్మ తమ్ముడు ఇద్దరు కూడా వచ్చారు. అమ్మ తమ్ముడు అయితే సాటర్డే రోజు వచ్చారండి. ఎక్కువ రోజులు అవుతుంది పిల్లల్ని చూడక, అందుకనేసి అయితే వచ్చారు. చూడండి, మా తమ్ముడైతే మా చిన్న పాపను ఎత్తుకుంటే చక్కగా నవ్వుతుంది మంచిగా. ఇంటికైతే వచ్చేసాము. మా వారైతే వచ్చేటప్పుడు మ్యాంగోస్ తీసుకొచ్చారు. చాలా బాగున్నాయండి, స్వీట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేనైతే తిన్నాను, మా పిల్లలు కూడా తింటున్నారు ఇక్కడ బయట. చూడండి, మా చిన్న పాప అయితే మంచిగా సైకిల్ పైన కూర్చొని చక్కగా తింటూ ఉంది. మా పెద్ద పాప అయితే చూడండి తింటూ ఉంది. కాకపోతే ఇలా పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాను. పిల్లలైతే తింటూ ఉన్నారు. అలాగే ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదండి. లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా అమ్మ అయితే పిల్లల్ని ఆడిస్తూ ఉంది. నేనైతే కర్రీస్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ మటన్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ చేస్తూ ఉన్నాను. మా వారైతే మార్నింగ్ మటన్ తీసుకొచ్చారు. మార్నింగే దాంట్లో కొంచెం ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు అవన్నీ కూడా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టయితే ఉంచేసాను. మంచిగా మ్యారినేట్ అయితే అయ్యాయి అవి. ఆ తర్వాత కర్రీస్ అయితే ప్రిపేర్ చేసాము. అలాగే మా తమ్ముడైతే పిల్లలకి ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాడు. వాళ్ళైతే తింటూ ఉన్నారు చక్కగా. మా చిన్న పాప అయితే తింటూ ఉంది. ఒక స్పూన్ తింటుంది, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకైతే పెడుతూ ఉంటుంది. తను తినదు, ఎక్కువగా అయితే తినదు. అలా కూర్చొని చూస్తూ ఉంది, తింటూ ఉంది మెల్లిగా, అంతే. నేను కూడా తిన్నాను. చాలా బాగుంది, వెన్నెల ఫ్లేవరు చాలా బాగుంది. తిన్నాం మేము. చూడండి, ఇక్కడ మా చిన్న పాప అయితే నాకు తినిపిస్తూ ఉంది చక్కగా. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు వస్తేనైతే మా పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. చూడండి, వాళ్ళ నాన్న కూడా తినిపిస్తూ ఉన్నారు పిల్లలిద్దరు కూడా. వచ్చేటప్పుడు అయితే అల్లం వెల్లుల్లి అవి తెచ్చాము. చాలా రోజులు అవుతుందనేసి అల్లం వెల్లుల్లి 2 కలిపి 2 kgs. అవి రెండింటికి 2 kgsకి 150 రూపీస్ అయ్యాయి అంతే. మంచిగా తక్కువలో వస్తున్నాయి కదా అనేసి అయితే తీసుకొచ్చాము. అలాగే మ్యాంగో జ్యూస్ అయితే తీసుకొచ్చాము. మా పిల్లలకైతే వేసిస్తున్నాను నేను. లంచ్ అయితే ఇంకా కర్రీస్ అయితే అవుతూ ఉన్నాయి. పిల్లలైతే చక్కగా మ్యాంగో జ్యూస్ అయితే తాగుతూ ఉన్నారు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామనేసి అయితే చేస్తూ ఉన్నాను. అల్లం అయితే తీయడం అయిపోయింది, వెల్లుల్లి అల్లం అయితే తీసాము. నేనైతే పేస్ట్ చేస్తూ ఉన్నాను. మిక్సీ జార్లో అల్లం వేసుకున్నాను. దీంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెము సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవడం అంతే. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. నేను ఆయిల్, పసుపు ఏమీ యాడ్ చేయలేదండి. మీరు కావలిస్తే ఆయిల్, పసుపు కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. సాల్ట్ వేసి మట్టుకైతే మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి ఒక చిన్న కడాయిలోనైతే వేసుకుంటున్నాను. ఎందుకంటే 2 సార్లు మిక్సీ పడుతున్నాను. ఒకేసారి అవ్వవని, ఎక్కువగా ఉన్నాయి అల్లం వెల్లుల్లి. అందుకనేసి అయితే కడాయిలో వేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుందాం అనేసి అయితే కడాయిలో వేసాను. సెకండ్ టైం కూడా వేసి మిక్సీ పట్టాను. ఇది కూడా కడాయిలోనైతే వేసేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2-3 months వరకు అయితే వస్తుంది మంచిగా. ఎప్పుడైనా తెచ్చినప్పుడు నేనైతే ఎక్కువగానే తీసుకొచ్చుకుంటాము. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ రోజులు వస్తుంది కదా అనేసి మొత్తం కలిపేస్తున్నాను. ఒకేసారి మిక్సీ పట్టిన తర్వాత డబ్బాలో వేస్తే ఒక దాంట్లో అల్లం ఎక్కువ అవుతుంది, ఒక దాంట్లోనైతే వెల్లుల్లి ఎక్కువ అవుతుంది కదా. అందుకనేసి ఒక చిన్న కడాయిలో వేసుకొని కలుపుకొని డబ్బాలోనైతే వేసుకున్నాను.
ఒక డబ్బాలోనైతే పట్టలేదు, 2 డబ్బాలోనైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఈవినింగ్ అయితే పచ్చడి పెడదామని ఇక్కడ మ్యాంగోస్ అయితే తమ్ముడు మా వారు ఇద్దరు కూడా కట్ చేస్తూ ఉన్నారు. అమ్మ వచ్చేటప్పుడైతే మ్యాంగోస్ తీసుకొచ్చింది, పచ్చడి కాయలు. అంతేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.